ఆదాని విషయంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే ఆదాని నుంచి పెట్టుబడులు అనుమతిస్తామన్నారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నామని తెలిపారు. ఇదే విషయం సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యూ. శ్రీనివాస్, ఓవర్ టు యూ. తెలంగాణలోని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా సంబంధించిన విదేశాల పెట్టుబడులకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో అదాని అంబానీ సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ తెలంగాణకు అభివృద్ధి పేరుతో తీసుకురావాలనేది గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల భాగంగానే నేడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించింది కూడా అందాని సంబంధించినటువంటి సంస్థ డబ్బులు తెలంగాణకు తెచ్చాయనేది పెద్ద ఎత్తున పుకారు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే రేవంత్ రెడ్డి స్పష్టంగా సీఎం ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూర్తిగా ఒక విషయం చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణకు రావాల్సినటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి చూసినట్లయితే అందానికి సంబంధించిన అంబానీ సంబంధించినటువంటి సంస్థలు ఎవరైనా ఆ ప్రాంతాల్లో రాజ్యాంగబద్ధంగా సంబంధించినటువంటి విషయాలని సంబంధించిన వ్యాపారం కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇప్పటికి సంబంధించినటువంటి కానీ 100 కోట్ల రూపాయలు మాకు అవసరం లేదని కూడా కమిటీ కూడా ఆల్రెడీ మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి అంబానీకి సంబంధించిన సంస్థకు కూడా లెటర్ రాయడం కూడా జరిగిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. గతంలో జరిగిన విధానాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్లోబల్ ప్రచారంలో భాగంగానే దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి కూడా తెలంగాణకు అప్పులు తెచ్చుకుంటున్నారు అనేది ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ అకౌంట్ లో కానీ ఇప్పటి వరకు ఆదానికి సంబంధించిన సంస్థ నుంచి ₹1 కూడా జమ కాలేదు. ఇట్లాంటి విషయాలను కూడా పూర్తిగా అనవసర విషయాలను పదే చెప్తూ వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆదానికి సంబంధించినటువంటి ₹1 కూడా తెలంగాణ అకౌంట్ లో పడలేదు, ఇది పడడానికి కూడా అవకాశం లేదంటూ కూడా మంత్రివర్గం తీర్మానం చేసింది. దీన్ని ఆ సంస్థ సంబంధించినటువంటి CEO గారికి కూడా మేము లెటర్ కూడా పెట్టామని కూడా రేవంత్ రెడ్డి అన్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక సంస్థలు ఉన్నాయి. కానీ అదానికి సంబంధించిన డబ్బులు తీసుకొని గ్లోబల్ లో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి అదానికి సంబంధించినటువంటి ఏ సంస్థ నుంచి కానీ డబ్బులని తెలంగాణ అకౌంట్ లో కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకోదనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇవి 6 at 6 updates. Keep watching BRK News. తెలుగు సత్తా.